ఏ సంస్థ యొక్క బేబీ ఉత్పత్తులలో అధిక చక్కెర మోతాదుల విషయంలో విచారణ చేపట్టాలని కేంద్రం ఆదేశించింది? ఆన్సర్: నెస్లే. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: నళిని ప్రభాత్. భారత నావికాదళం నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: దినేష్ కుమార్ త్రిపాఠి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా EU బయాలజీ సంస్థ అభివృద్ధి చేసిన ఏ కలర్ టీకా వాడకానికి అనుమతి ఇచ్చింది? ఆన్సర్: యూవిచోల్-ఎస్. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను భారత్ ఏ దేశానికి అందజేసింది? ఆన్సర్: ఫిలిప్పీన్స్. ఏ దేశం తమ సైన్యంలో సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ పేరుతో కీలక విభాగాన్ని అభివృద్ధి చేసింది? ఆన్సర్: చైనా. భారత్ తరపున T20లలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ నమోదు చేసిన ఆటగాడు ఎవరు? ఆన్సర్: అశుతోష్ శర్మ 11 బంతుల్లో. ప్రపంచంలో 3వ అతిపెద్ద సిల్వర్ ఉత్పత్తి సంస్థగా భారత్కు చెందిన ఏ సంస్థ నిలిచింది? ఆన్సర్: హిందుస్థాన్ జింక్. భారత నావికాదళం కోసం స్పేస్ అనే సాంకేతిక కేంద్రాన్ని DRDO ఎక్కడ స్థాపించింది? ఆన్సర్: ఇడుక్కి, కేరళ. IPL కెరీర్లో 20వ ఓవర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్: మహేంద్ర సింగ్ ధోని.